దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మూలవాక్యముగా యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం మనం చదువుకుందాం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అనెను. ఉదయకాలంలో దేవానందం పాస్టర్ గారు చెప్పినటువంటి వాక్య భాగమై ఈ మాటలు అని రాయబడినప్పుడు అక్కడ క్రీస్తు అని యాడ్ చేసుకొని చదవమని చెప్పారు. అలాగే ఇక్కడ కూడా మనము క్రీస్తుని అక్కడ మనం యాడ్ చేసుకున్నట్లు ఈ మాటలు అంటే ఎవరండి? నా మాటలు మీ మాటలు కాదు, క్రీస్తు ప్రభు వారి యొక్క మాటలను మనము ఆ మాటల ద్వారా మనము సమాధానము కలుగును అని చక్కగా వ్రాయబడి ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనిడి, నేను లోకమును జయించి ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతూ ఉన్నారు, ఆయన చెబుతూ ఉన్నాడు. చాలామంది విశ్వాసులు ప్రతి ఆదివారం గుడికి వస్తారు, ప్రతి సంఘ కార్యక్రమంలో పాల్గొంటారు, విరాళముగా కానుకలు ఇస్తారు, ఏ పని చేయడానికైనా సరే హుషారుగా ఉంటారు. కానీ ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే శ్రమలు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు విశ్వాసులు ఏమనుకుంటామంటే, నేను దేవుని పనిలో చక్కగా ఉన్నాను, నేను కానుకలు ఇస్తున్నాను, పాస్టర్ గారు ఏం చెప్తే అది వింటున్నాను, దేవుడు ఏం చెప్తే అది నేను చేస్తున్నాను, అయినా నాకు ఈ శ్రమ ఎందుకు? ఈ శ్రమ? తరతరాలుగా మన పితరుల కాలం నుంచి కూడా చూసుకున్నట్లయితే ఈ శ్రమ నాకెందుకు? కొంతమందికి పేదరికంలో శ్రమ రావచ్చు, కొంతమందికి అనారోగ్యం వల్ల శ్రమ రావచ్చు, కొంతమందికి తినడానికి తిండి లేక శ్రమలు రావచ్చు. ఏదైనా సరే ఈ శ్రమలు మనకి ఎందుకు వస్తున్నాయని తరతరాలుగా మన పితరుల కాలం నుంచి ఇప్పటి వరకు కూడా అడిగేటువంటి ప్రశ్న ప్రతి ఒక్కరు చెబుతారు. అమ్మ నాకు అనారోగ్యంగా ఉంది అని ఎవరైనా చెబితే కొంతమంది ఏమంటారు, నువ్వు రోజు ప్రార్థనకి వెళ్తావు కదా, ప్రతి ఆదివారం చర్చికి వెళ్తావు కదా, నీకెందుకు జ్వరం వచ్చింది, నీకెందుకు అనారోగ్యం వచ్చింది అని వాళ్ళు చెబుతూ ఉంటారు. అలాంటప్పుడు మన విశ్వాసాన్ని మనము కోల్పోకూడదు. ఎందుకు అంటే ఆదాము హవ్వలకు దేవుడు పండు తినొద్దని చెప్పినప్పుడు హవ్వమ్మ తినడానికి ప్రయత్నం చేసేటప్పుడు సాతాను యొక్క మాటలు విని ఇది నిజమా అని ఒక అనుమానాన్ని ఏర్పాటు చేసింది. దానిని ఏం చేసిందంటే ఆ హవ్వమ్మ గారు తిన్నారు. అలాగా ఒక్కొక్కసారి మనకి కూడా అలాగే అనిపిస్తుంది, ఎదుటివారు చెప్పిన మాటలు బట్టి. అవును కదా, నేను ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నాను, దేవుని పని చేస్తున్నాను, దేవునికి నేను ముందుగా ఉంటున్నాను, మరి నాకెందుకు దేవుడు ఈ శ్రమనిచ్చాడని చాలామంది ప్రశ్నలు వేసుకుంటాం, అందరూ నాతో పాటుగా కూడా. అది ఎప్పుడు ఆ సమాధానం మనకు కలుగుతుంది అంటే ఇక్కడ ప్రభు చెబుతున్నాడు, ఈ నా మాటలు మీరు విన్నారంటే వాటికి సమాధానం మనందరికీ దొరుకుతుంది. తరతరాలుగా యుగాలుగా ఈ ప్రశ్నలన్నీ కూడా మనం వేసుకుంటూ ఉన్నాము అంటే ఈ శ్రమలు మరి మనకి ఎందుకు వస్తాయి? శ్రమలు రాకుండా దేవుడు చేయలేడా? దేవునికి సాధ్యము కానిది అంటూ ఏమీ లేదు. మానవునికైతే సాధ్యము కాని చాలా ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారు ఎన్నో సూచక్రియలు అద్భుత కార్యాలు చేసి ప్రతి కార్యాల్లో కూడా దేవునికి విజయం కలిగేలాగా చేశారు. అలాగే శ్రమల్లో కూడా మనకు కూడా చేయగలరు. అయితే మన యొక్క కొన్ని పొరపాట్ల వలన కొన్ని అలవాట్లను బట్టి ఈ శ్రమలు వస్తాయని కూడా బైబిల్ గ్రంథము మనకు సెలవిస్తూ ఉంది. ఒక్కొక్కసారి కష్టం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ప్రభు అంటున్నాడు, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13 నుంచి చదవండి. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపుడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడును
నేను దేవుని చేత శోధింపబడుచున్నానని ఏమని అనకూడదండి. ఇక్కడ రాయబడి ఉండండి, కీడు విషయమై శోధింపబడేటప్పుడు ఎవరైనా సరే విశ్వాసులుగా మనం ఏమనుకోవాలండి? నేను దేవుని చేత శోధింపబడుచున్నాను, దేవుడు ఈ శోధన నాకు ఏర్పాటు చేశాడు అనట ఏ విశ్వాసి కూడా పలుకకూడదు. ఎవరో చెప్పిన మాటను మన ఆధారంగా చేసుకొని అది నిజమే కదా, దేవుడే నాకు ఈ శోధనలు ఇచ్చాడు అన్నట ఏమనని శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనుకోకూడదట. అయితే శోధనలు ఎందుకు వస్తాయంటే, మొదటిది మన యొక్క తెలివి తక్కువ ఆలోచన వలన, రెండవది చూసుకున్నట్లయితే మనలో భక్తి లోపము కలిగినందువలన, మూడవది చూసుకున్నట్లయితే దురాశ వలన. ఇంకా చాలా విధాలు పెట్టి బైబిల్లో రాయాయి. ఈ 3 మాటల గురించి నేను మీకు బోధిస్తాను. అయితే తెలివి తక్కువ ఆలోచన వలన, దురాశ వలన, భక్తి లోపం ఉన్నప్పుడు మనకు శ్రమలు వస్తాయి అని బైబిల్ గ్రంథము మనకి తెలియపరుస్తూ ఉంది. అయితే మనం చూసుకున్నట్లయితే ఈ తెలివి తక్కువ ఆలోచన ఉదయకాలంలో మనం నేర్చుకున్నాం. బుద్ధిహీనుడు ఎక్కడ కట్టాడండి ఇల్లు? బుద్ధిహీనుడు ఇసుకలో కట్టాడు. తెలివి తక్కువ ఆలోచన అది. తెలివైన వాడైతే ఏం చేస్తాడండి? బండ మీద ఇల్లు కొట్టుకొని బుద్ధిమంతుడిలాగా ఉంటాడు, బుద్ధిహీనుడిలాగా ఉన్నాడు. తెలివి తక్కువ ఆలోచన వల్ల ఏం జరుగుతుందంటే మనము శ్రమలకు గురి అవుతాము. ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ తెలివి తక్కువ ఆలోచన వలన శ్రమలు వస్తాయి, భక్తి లోపం వల్ల శ్రమలు వస్తాయి, మనలో దురాశ పెరిగినప్పుడు కూడా శ్రమలు వస్తాయని వాక్య భాగం మనకు సెలవిస్తూ ఉంది. అయితే పితరుల కాలంలో మనం చూసుకున్నట్లయితే నిర్గమకాండము 17వ అధ్యాయము 1 నుంచి కొన్ని మాటలు మనం చదువుకొని ఈ తెలివి తక్కువ ఆలోచన అలాగే భక్తిహీనత వలన ఎవరికి ఏ విధముగా కష్టం వచ్చింది, శ్రమలు అనుభవించారు అనే దాని గురించి మనం వివరించుకుందాం. తరువాత ఇశ్రాయేలీయుల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తన ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగు నీళ్లు లేనందున మోషేతో వాదించుచు చాలండి ఐగుప్తు దేశానికి బయలుదేరినటువంటి ఇశ్రాయేల్ ప్రజలకు శోధన కనిపిస్తూ ఉంది. ఆ శోధన ఏమిటంటే వాళ్ళందరూ కూడా నీళ్లు లేవని మోషే గారి మీద తిరగబడినట్లుగా మనకి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 17వ అధ్యాయంలో స్టార్టింగ్లో ఏమని రాయబడిందండి? తరువాత. ఒక్క నిమిషం. తరువాత అంటే దీనికంటే ముందు జరిగింది ఏమున్నదా? దీనికంటే ఎప్పుడైనా సరే భోజనాలు ఎప్పుడమ్మా అంటే ఏమంటాం? ప్రార్థన అయినా తరువాత అంటే దానికంటే ముందు జరిగే కార్యక్రమం ఉంది. భోజనాలు ఎప్పుడమ్మా అంటే ప్రార్థన అయిన తరువాత, అంటే ఆ తరువాత ముందు ప్రార్థన జరగాలి. అలా ఇక్కడ 17వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే తరువాత అని మనకి స్పష్టంగా రాయబడి ఉంది. అంటే ఈ 17వ అధ్యాయం నుంచి కొద్ది ముందుకు మనం వెళ్ళినట్లయితే అక్కడ కూడా వాళ్ళు శ్రమలు పడ్డారు, శోధన అనుభవించారు. అయినా సరే వాటన్ని గురించి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. 14వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే దేవుడు ఎర్ర సముద్రాన్ని, మీకు 100 మాటలతో చెప్తానండి, ఎర్ర సముద్రాన్ని ఏం చేశాడండి? 2 పాయలుగా చేశాడు. అది ఎవరికి కూడా సాధ్యం కాదు. నీళ్ళను 2 పాయలుగా చేయాలనేది సాధ్యం కాదు. మనం కర్రతో నీళ్ళను కొట్టామనుకోండి, 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్లు వెళ్తుంది, 2 పాయలుగా కనపడుతుంది, వాళ్ళ కింద నీరే ఉంటుంది. కానీ దేవుడు చేసేట అద్భుతం అలా కాదు, 2 పాయలుగా చేసి ఆరిన నేలను కనిపించేలాగా చేశాడు 14వ అధ్యాయంలో. అలాగే 15వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే చేదుగా ఉన్నటువంటి చేదు నీళ్లను ఏం చేశాడండి? మారాను మధురముగా మార్చాడు. అలాగే 16వ అధ్యాయంలో మనకు వచ్చినట్లయితే మనకి మన్నాను కురిపించును అని వ్రాయబడి ఉంది. వాళ్ళకు ఆహారం లేనప్పుడు మన్నా ఆహారాన్ని దేవుడు ఏం చేశాడండి? ఇచ్చాడు. ఆహారం లేదని మోషే గారి తిరుగుబాటు చేస్తుంటే దేవుడు ఏం చేశాడంటే వారు తెచ్చుకున్నటువంటి గోధుమ పిండి సంథింగ్ అక్కడి నుంచి తెచ్చుకున్న అన్ని తినుబండలు అయిపోయాయి.
అయిపోయిన తర్వాత ఆహారం కోసం వాళ్ళు అరుస్తున్నారు మోషే గారి మీద. అప్పుడు దేవుడు ఏం చేశాడండి, మన్నా ఆహారాన్ని ఇచ్చాడు. మన్నా అంటే అర్థం ఏంటండి? మన్నా అంటే ఏంటి నేను చెబుతాను, జ్ఞాపకం ఉంచుకోండి, మీరు ఎప్పుడు మర్చిపోరు. ఆకాశం నుంచి తెల్లని మంచు వలె పడిపోయింది, కురిసింది. కురిస్తే అందరూ అంటున్నారు, ఇదేడిదిరా 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 అంటున్నారు. ఎవరికి కూడా తెలియదు దాని పేరే ఇదేమి. మన్నా అంటే ఇది ఏమి. ఆహారాన్ని ఇచ్చాడు. ఉదయం సాయంత్రం కూడా ఆహారాన్ని తీసేవారు. మరలా వాళ్ళు శోధించడం మొదలుపెట్టారు మోషేని. మాకు ఐగుప్తు దేశంలో మాంసంతో భోజనం ఉండేది, ఇక్కడ మాంసం లేదు, కాగా ఈ మన్నాను తింటున్నాం అంటే దేవుడు ఏం చేశాడండి, ఉదయకాలంలో మన్నాహారాన్ని, సాయంత్రం కాలంలో పూరేళ్ళు, అది కూడా మాంసంతో వేపుకొని తినేవారు. ఇలాగ ఎన్ని చేసినప్పటికీ కూడా ఆ మనుషులు వారి తెలివి తక్కువ ఆలోచనను బట్టి మోషేను నిందిస్తూ ఉండేవారు, దేవుని నిందిస్తూ ఉండేవారు, దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉండేవారు. అయినప్పటికీ కూడా దేవుడు వారికి తోడుగా ఉండి ప్రతి కార్యాల్లో కూడా సహాయం చేశాడు. ఉదయం ఎండ తగలకుండా మేఘస్తంభాలను, రాత్రి చీకట్లో నడిచేటప్పుడు అగ్ని స్తంభాన్ని, వాళ్ళ బట్టలు మాసిపోలేదట, అక్కడి నుంచి కూడా వాళ్ళ చెప్పులు అరిగిపోలేదట. ఎన్ని ఉపకారం చేసినప్పుడు కూడా చూడండి, మనుషుడి యొక్క తెలివి తక్కువ ఆలోచన వలన మనము దేవుని శోధిస్తూ మనము శోధింపబడుతూ ఉంటాము. అందుకే అంటున్నాడు ప్రభు, దేవుని పట్ల నాకు ఏదైనా శోధన వచ్చిందంటే ఇది నాకు దేవుడే చేశాడని నీవు ఎవరితోనూ కూడా చెప్పవద్దు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ 17వ అధ్యాయం ఇప్పుడు వద్దాం. తరువాత అంటే ఇవన్నీ చేసిన తరువాత మన్నాను మధురంగా మార్చాడు, ఎర్ర సముద్రాన్ని మార్చాడు, ఆహారాన్ని ఇచ్చాడు, మాంసాన్ని ఇచ్చాడు, బట్టలు మాసిపోకుండా చేశాడు, మేఘస్తంభాన్ని ఇచ్చాడు, అగ్ని స్తంభాన్ని ఇచ్చాడు. ఇలాగ ఎన్ని కార్యక్రమాలు చేసినప్పుడు కూడా, ఎన్ని ఉపకారం చేసినప్పుడు కూడా వెళ్ళేమంటున్నారండి, ఈ మోషే గారిని నిందిస్తూ ఉన్నారు. దేనిని బట్టి వారి యొక్క ఆలోచన, వారి యొక్క బుద్ధిహీనత వలన, వారి యొక్క తెలివి తక్కువ ఆలోచనను బట్టి వారు దేవుడిని నిందిస్తూ ఉన్నారు. అయితే బుద్ధిహీనత వలన ఏమైనా సరే దేవుడు మనకు సహాయం చేస్తూనే ఉన్నారు. అంతే. అలాంటప్పుడు దేవుడి వల్లనే ఈ కష్టం వచ్చిందని, దేవుడి వల్లనే ఈ శోధన నాకు వచ్చిందని మనం ఎప్పుడూ కూడా అనుకోకూడదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే శ్రమలు మరి మనకి ఎందుకు వస్తాయి? ఉదయం ఫస్ట్ని మనం స్టార్ట్ చేసుకున్నాం, ఈ శ్రమలు నాకు ఎందుకు వస్తాయి అని అందరూ ప్రశ్నిస్తుంటే మనం ఇంకొక మాట మనం చూసుకున్నట్లయితే, ఈ శ్రమలు వచ్చినప్పుడట దేవుడు ఏం చేస్తాడంటే, మనకి శ్రమలు వస్తున్నాయి అంటే ఒకటి మీరు గుర్తుంచుకోండి, మనలను దేవుడు క్రమశిక్షణలో పెడుతున్నాడు. శ్రమలు వచ్చిన వాళ్ళందరూ కూడా ధన్యులే. దేవుడు మనలను క్రమశిక్షణలో పెడుతున్నాడు. మనం క్రమశిక్షణ తప్పిపోయాం. గొర్రెల కాపరి గొర్రె తప్పిపోయినప్పుడు ఏం చేస్తాడండి, తన వంకి కర్రతో మరలా మెడ పట్టుకొని లాగినట్లుగా మనలను క్రమశిక్షణలో పెట్టడానికి, అంటే పనిష్మెంట్ ఇవ్వడానికి ఈ శ్రమలు వస్తూ ఉంటాయి. రెండవది చూసుకున్నట్లయితే కాపుదలను దయచేయడానికి, ప్రొటెక్షన్, కాపుదలను దయచేయడానికి, లేదంటే దేవుని యొక్క కృపను మన మీద ఉంచడానికి ఒక్కొక్కసారి మనము శోధనలో, శ్రమలలో మనం పడుతూ ఉంటాం. మూడోది చూసుకున్నట్లయితే మనకి బహుమానం ఇవ్వడానికి. ఈ మూడు కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోండి, పనిష్మెంటు, ప్రొటెక్షను, ప్రైజ్. లేదంటే క్రమశిక్షణలో పెట్టడానికి, కాపుదలను దయచేయడానికి, బహుమానమును ఇవ్వడానికి. ఇన్ని కార్యాలు చేసినప్పుడు దేవుని మీద ఆధారపడాలి కదా. ప్రభువా మాకు నీళ్ళు ఇయ్యని మోషే మీద సొనుగుతూ ఉన్నారు, మోషేను తిడుతూ ఉన్నారు, మోషే మీద వ్యతిరేకత వస్తుంది, మోషేను రాళ్లతో కొట్టాలని వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. అప్పుడు చూడండి అక్కడ దేవుడు చేసినటువంటి కార్యం మనం చూద్దాం. 3వ వచనం నుంచి నేను చదువుతాను చూడండి. అక్కడ ప్రజలు నీళ్ళు లేక దప్పికొని మోషే మీద చొనుగుచు, ఇదెందుకు మమ్మను, మా పిల్లలను, మా పశువులను దప్పి చేసి చంపుటకు ఐగుప్తులోంచి ఇక్కడ తీసుకొని వచ్చి తిరిగి. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలు నేనేమి చేయదును, కొంతసేపటికి నన్ను రాళ్ళతో కొట్టు చంపుదురు అని అనెను. మోషే గారు ఏం చేశారంటే దేవునికి ప్రార్థన చేశారు. ఆ శ్రమ వచ్చినప్పుడే నీవు ప్రార్థన చేసుకున్నట్లయితే నీ ప్రార్థనకు దేవుడు సమాధానాన్ని ఇస్తాడు. కొత్త నిబంధన గ్రంథంలోకి వెళ్దాం. యోహాను సువార్త
ఆ పండుగలో మహాదినమైన అంతదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనుము అని చెప్పాను. ఒక నిమిషం. ఇక్కడ ఇశ్రాయేలీ ప్రజలు నీళ్లు లేక ఇబ్బంది పడుతూ ఉంటే తండ్రి అయిన దేవుడు ఏమని చెప్పాడండి? నీవు పలానా స్థలంలో నేను చూపించినటువంటి ఒక బండ దగ్గరికి వెళ్ళు, ఆ బండ ఎదురుగా నేను నిలిచేదను, అప్పుడు ఆ బండ నీళ్ళు మీరు తాగండి అని చెబుతున్నాడు. ఇక్కడ క్రీస్తు ప్రభువారి గురించి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 37వ వచనంలో ఏమని రాయబడిందండి? అంత్య దినమున యేసు నిలిచి ఎవడైనను దప్పికొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొని వెళ్ళను. మనకి అవసరత ఏదైనా ఉంది అంటే మనం ఎవరికి చెప్పుకోవాలండి? దేవునికే చెప్పాలి. అదే అంటున్నాడు ఇక్కడ, దప్పికొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. మనం ప్రభువుకు విన్నవించుకోవాలి. 38వ వచనంలో నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాడి కడుపులో నుండి జీవనదులు పారునని బిగ్గరగా చెప్పును. మనం కొద్ది నీళ్ళు అడిగితే ప్రభు ఏమని చెప్తున్నాడండి? ఏకముగా నీకు జీవనదులే. జీవనది అంటే ఎప్పుడు కూడా ఎండిపోయేది కాదు. నేను ఇచ్చి నీళ్ళు త్రాగు ప్రతివాడును ఏనడును కూడా దప్పిక గొనడు అనేటువంటి మాట మనకి బైబిల్ గ్రంథంలో వ్రాయబడుతుంది. అందుకే భయపడుకుడి అనేటువంటి వాగ్దానాన్ని బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే 365 సార్లు భయపడుకుడి 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 అని వ్రాయబడి ఉంది. ఉదయకాలంలో కూడా ఆ మాట మనం ప్రస్తావన చేసుకున్నాం. మనం భయపడనవసరం లేదు. ఏ శ్రమ వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా, మనము శోధనలో నుంచి తప్పించుకోవడం ఎలాగా అనే దాని గురించి మనము దేవుని అడిగినట్లయితే దేవుడే మనకు సహాయము చేస్తాడు. అంతేగాని మనం చదువుకున్న వాక్య ప్రకారంగా ఈ శ్రమను నాకు దేవుడే ఇచ్చాడని మనము పలకకూడదు. ఎందుకంటే ఆ శ్రమ వచ్చింది అంటే నీవు క్రమశిక్షణలో లేవు. క్రమశిక్షణలో పెట్టాలి నా కుమారుడు, లేదంటే నా కుమార్తెను క్రమశిక్షణలో పెట్టాలి అని దేవుడు మన క్రమశిక్షణలో పెట్టడానికి ఒక్కొక్కసారి మనకు శ్రమలు వస్తాయి. లేదంటే ఈ కుమారుడికి కాపుదల అవసరం, ఈ నా కుమారునికి కృప కావాలి, ఈ కుమారుడిని కనికరించాలి అనేటువంటి దృక్పథంతో ఒక్కొక్కసారి మనకి శ్రమలు వస్తాయి. లేదంటే ఈ కుమారుడికి నేను ఒక గిఫ్ట్ ఇవ్వాలి, ఒక బహుమానాన్ని ఇవ్వాలి అని దేవుడు తలంచినప్పుడు కూడా మనకు శ్రమలు వస్తాయి. శ్రమలు వచ్చినప్పుడు మనకి ఏం కలుగుతుందండి? దేవుని చెప్పిన మాట ప్రకారంగా మేలు కలుగుతుంది. కాబట్టి శ్రమలలో మీరు విశ్వాసాన్ని కృంగిపోకూడదు. విశ్వాసాన్ని మనం ఇంకను కూడా బలపరుచుకోవాలి. కాబట్టి ఈ నీళ్లు లేవు అనేటువంటి శ్రమను బట్టి ఆ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే దేవుని నిందించారు. అలా దేవుని నిందించకండి. ఆ తెలివి తక్కువ ఆలోచన మీ వలనే అది వస్తుంది. మీరు క్రమశిక్షణలో వెళ్ళటం లేదు కాబట్టి ఆ క్రమశిక్షణ పెట్టడానికే ఆ శోధన వచ్చింది. నీవు నేను కూడా క్రమశిక్షణ లేకపోతే దేవుడు క్రమబద్ధంగా పెట్టడానికి ఒక్కొక్కసారి శోధనలను మనకు ఏర్పాటు చేస్తాడు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇంకొక శోధన వచ్చిందండి వాళ్ళకి. ఏంటా శోధన? యుద్ధము చేయడానికి వేరొక రాజ్యం వాళ్ళ మీదకి దండయాత్రకు వచ్చారు. ఇక్కడ మనం గమనించినట్లయితే బయట నుంచి వచ్చేటువంటి శ్రమను బట్టి ఏదైనా అయితే దేవుడు చూసుకుంటాడు. మన హృదయంలో నుంచి కొన్ని శోధనలు వస్తూ ఉంటాయి. వాక్యానుసారంగా నడవం. చాలామంది ఇప్పుడు ఉన్నారు, పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు అండి ఈ బైబిల్ అంతా కూడా నాకు తెలిసిపోవాలని ప్రార్థన చేయండి అని చెప్పాను అనుకోండి. పాస్టర్ గారు ప్రార్థన చేస్తే బైబిల్ అన్నీ తెలిసిపోతాయండి. అది మనం నేర్చుకోవాలి. ఇది నాకు తెలియదు చెప్పండి అని ఆయన ప్రార్థన చేస్తాడు, నేర్చుకున్న శక్తి ఇవ్వండి అని. కానీ నేర్చుకోవాలి అనేటువంటి ఆలోచన మనలో ఉండాలి. ఫస్ట్ బయట నుంచి ఏదైనా శ్రమ వస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఇంటర్నల్గా లోపల నుంచి వచ్చేటువంటి సమస్యలకు కారణం ఎవరండి? నీకు నీవే. కాబట్టి నీవే చూసుకోవాలి దాన్ని. నేను ఆధ్యాత్మికంగా ఈ లోకంలో ఎవరో చెప్పలేనట్టుగా నేను చెప్పియాలని ప్రార్థన చేయండి అంటే అయిపోతానా? దానికి కృషి కావాలి. అది ఎవరి పని? మన పని. బయట నుంచి వచ్చేటి మనకు తెలివి కాబట్టి అవి తప్పించేటువంటి మార్గము దేవుడు ఏర్పాటు చేయబడింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అమాలేకీయులు యుద్ధం చేయడానికి వచ్చారు. యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఆ అమాలేకీయులతో యుద్ధము చేసే సమయంలో అక్కడ దేవుణ్ణి నిందిస్తారు.
అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే దేవుడు లేడు అని ఒక విగ్రహాన్ని దేవతగా పూజించుకుంటారు, ఎద్దుని తయారు చేసి. దేవుడు లేడు, ఇవన్నీ చేసింది దేవుడు కాదా? ఉపకారాలన్నీ చేసింది దేవుడు కాదా? ఈ కష్టాల్లో నుంచి అంతా తీసుకొచ్చింది దేవుడు కాదా? వారి తెలివి తక్కువ ఆలోచన వలన, అలాగే భక్తి లేక, దేవుని మీద నమ్మకం లేక వాళ్ళు ఒక విగ్రహాన్ని ఆరాధన చేసుకుంటూ విగ్రహారాధన చేస్తారు. వాళ్ళు దేవుడు మనకి లేడు. ఇప్పుడు అమాలేకీయుల ద్వారా యుద్ధం వస్తే అక్కడ దేవుడు అమాలేకీయుల్ని యుద్ధంలో నుంచి ఇశ్రాయేల్ ప్రజలు నెగ్గేలాగా మోషే ప్రార్థన చేస్తాడు. మోషే ప్రార్థన చేస్తాడు, కొండ ఎక్కి ప్రార్థన చేస్తూ ఉంటే మోషే గారు ఇలా చెయ్యిలు పైకెత్తి ప్రార్థన చేసినప్పుడల్లా ఎవరు గెలిచేవారండి? ఇశ్రాయేల్ ప్రజలు గెలిచేవారు. ఎప్పుడైతే చెయ్యిలు బరువెక్కిపోయి ఇంకెలా ఉండలేక దించేసుకున్నప్పుడు ఎవరు గెలిచేవారు? అమాలేకీయులు గెలిచారు. అహరోను హూరులను ఇరువురిని పంపించి మోషే గారు చెయ్యి బరువు ఎక్కువప్పుడు అలా దించేస్తున్నారు కాబట్టి దేవుడు మనకు సహాయం చేయలేదు అని అక్కడికి వెళ్ళి కుడిపక్క ఒకరు ఎడం పక్క ఒకరు మోషే గారి దగ్గర ఉండి ఈ చెయ్యిలు పట్టుకొని వాళ్ళు కూడా చెయ్యిలు పైకెత్తి ప్రార్థన చేశారు. ఏమని? ఇశ్రాయేలుకి జయము కలుగునుగాక. మనం చూసుకున్నట్లయితే మనం అందుకే ఐక్య ఆరాధనలో ప్రార్థన అవసరతల గురించి మనం ఇక్కడ ఎందుకు చెబుతున్నామంటే, ఇక్కడ చేసేటువంటి ప్రార్థన ఇక్కడ నిలబడి ఒక్కరు చేసినా సరే మనం వందలాది జనము ప్రార్థన చేస్తున్నారు. మోషే ప్రార్థన చేసినప్పుడల్లా చెయ్యిలు పైకెత్తడల్లా దేవుడు వాళ్ళకి విజయాన్ని కలిగించేవాడు. ఎప్పుడైతే చెయ్యిలు బరువెక్కిపోయి ఇలా దించేసుకునేవారో అమాలేకీయులు గెలిచేవారు. అంటే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే సంఘ ప్రార్థన, కలిసి మనము ప్రార్థన చేయాలి. ఐక్య ఆరాధనలో ఇంపార్టెంట్గా మనం జతపరుస్తున్నటువంటి అంశం ఏమిటంటే అందరికీ కూడా ప్రార్థన అవసరాలు ఉంటాయి. ఈ ప్రార్థన అవసరాలు అందరూ కూడా ఆశీర్వదింపబడాలి, విజయాన్ని కలుగు చేయాలి, అందరము కలిసి ప్రార్థన చేయాలి. అక్కడ ముగ్గురు కలిపి ప్రార్థన చేసినప్పుడు అమాలేకీయులు ఓడిపోయారు. ఇంక చెయ్యిలు పైకి దించలేదు, కిందకి దించలేదు, అందరూ కలిసి ప్రార్థన చేశారు. అహరోను హోరులు అలాగే మోషే గారు మనం కలిసి ప్రార్థన చేస్తే, సంఘ సమేతంగా ప్రార్థన చేస్తే ఆ శరసాల సంఖ్యలు బద్దలైపోయాయి. ఆ విధముగా దేవుని యొక్క శక్తి మనకు బయలుపరుస్తూ ఉంది. మనము విశ్వాసంతో ఉండాలి, అపనమ్మకంతో ఉండకూడదు. భక్తిని మనము కొనసాగించుకోవాలి, మన భక్తిని మనం పెంచుకోవాలి, కానీ భక్తిని మనము తగ్గించుకోకూడదు. అందుకే విశ్వాసంలో ఎప్పుడు కూడా మనము పైకి ఎదుగుతూనే ఉండాలి, బలపరచబడాలి. ఫస్ట్ చర్చికి వచ్చినప్పుడు ఎలాగున్నామో అలా కాకుండా ఇంకా విశ్వాసాలు అంటే దేవుని మీద నమ్మకంతో మనం ఉన్నప్పుడు ఏది జరిగినా సరే మనం ఏం చేస్తామంటే దేవుడు ఇది నా మంచికే, దేవుడు ఇది నా మంచికి ఇస్తున్నాడు అనేటువంటి మన హృదయం చెబుతుంది. ఎవరో ఏదైనా చెప్పినా సరే ఆ మాటలు ఒట్టివి, ఈ యొక్క కష్టము నా కొరకే వచ్చింది, నన్ను క్రమశిక్షణలో పెట్టడానికి, నాకు కృపను దయచేయడానికి, నాకు ఒక ప్రైజ్ ఇవ్వడానికి, బహుమానాన్ని ఇవ్వడానికి, దేవుడు నాకు బహుమానాన్ని ఇవ్వడానికే ఈ కష్టము, ఈ శ్రమ నాకు వచ్చిందని విశ్వాసి ఎప్పుడైతే అనుకుంటాడో ఆ విశ్వాసి పరిపూర్ణమైన విశ్వాసి, దేవుని మీద ఆధారపడగలిగేటటువంటి విశ్వాసిగా బైబిల్ గ్రంథం చెబుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మీతో పాటుగా నేను కూడా శ్రమలు వచ్చినప్పుడు మనం దేవుని మీద ఆధారపడము నేర్చుకోవాలి. ప్రభు చెప్తున్నాడు, దావీదు గారు చెప్తున్నారు, కొండల తట్టున కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వలన సహాయం వచ్చును. నాకు సహాయం కావాలని లోకం వైపు మనం చూడకూడదు. కొండల తట్టున కన్నులెత్తుచున్నానంటే లోకం వైపు మనం చూస్తూ ఉంటాం, ఎవరైనా సహాయం చేస్తారా అని. ప్రభు చెప్తున్నాడు దావీదు గారి ద్వారా, నీకు సహాయం కావాలి అంటే ఈ లోకంలో ఎవరు నీకు సహాయము చేయరు, యెహోవాయే నాకు సహాయము చేస్తాడు. కాబట్టి అట్టి విశ్వాసంతో అటువంటి భక్తి ఉన్నతమైన స్థానంలో ఉన్నట్లయితే మనము శోధనలో నుంచి విజయాన్ని పొందుకుంటాం. శోధనలు ఎవరికి రావు అని చెప్పకూడదు, వస్తూ ఉంటాయి. ఈ మూడు మనకు తయారు చేయడానికి దేవుడు ఆ శోధనను బట్టి మనకి బహుమానాన్ని ఇవ్వడానికే. అందుకే అమాలేకీయులు వచ్చారు, అమాలేకీయుల ద్వారా ఇశ్రాయేలు ప్రజలు యుద్ధంలో గెలిచారు, వాళ్ళు కలిసి ప్రార్థన చేశారు. అప్పుడు అంటాడు మోషేతో, మోషే ఈ మాటలన్నీ కూడా నీవు గ్రంథంలో రాయి, ఎవరైనా సరే నా ప్రజలు ఎవరైనా సరే ఈ విధముగా ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే ఆ మాటలు వాళ్ళు
తెలుసుకుంటారు. యుద్ధము చేస్తున్నటువంటి యెహోషువకు నీవు వినిపించు. ఈ మాటలు మనం ఎదుటి వాళ్ళకి వినిపించాలి. దేవుడే సహాయం చేస్తాడని మనం వారికి వినిపించాలి. దేవుడు మనకి కష్టాల్లో మన విడువడు, మనకి దేవుడు సహాయం చేస్తాడని మాటలు మనము వాళ్ళకి ప్రచురణ చేయాలి. అదే సువార్త. అదే సువార్త. నీకు చేసినటువంటి, నీకు కలిగినటువంటి ఉపకారాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నాం. ఇంకా లక్ష్మక్క గారు ఇందాక సాక్ష్యం చెప్పారు, అలాగే సేవకులు యోషేబు గారు సాక్ష్యం చెప్పారు. అది సువార్త. దేవుడు చేసినటువంటి మేలు. శ్రమ వచ్చింది కానీ దేవుడి సహాయము చేశాడు. మనము తెలివి తక్కువగా ఆలోచనలు చేయకూడదు. మన భక్తిని పెంచుకోవాలి తప్ప మనము తగ్గించకూడదు. గొర్రెపిల్ల ఉందండి, గొర్రెపిల్ల పుట్టినప్పుడు నడవలేదు, కొద్ది కాలం అయిన తర్వాత పరిగెత్తుతుంది. విశ్వాసంలో కూడా నీవు నడిచేలాగా ఉండకూడదు, కుంటుపడిపోయేలాగా ఉండకూడదు. ఎలాగ ఉండాలండి? పరిగెత్తేవారిలాగా ఉండాలి. పరిగెట్టేవారిలాగా ఉండాలి. నీ గురి అంతా కూడా ఎక్కడికి ఉండాలి? పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ప్రభు సముఖంలో నేను ఆయనను ఆరాధించాలి అనేటువంటి దృక్పథముతో, ఆలోచనతో ఉండాలి తప్ప తెలివి తక్కువ ఆలోచనతోనూ భక్తి లోపముతోనూ మనం ఉన్నట్లయితే దేవుడు ఈ మాటలు నీకు హెచ్చరికగా చెబుతున్నాడు. అమలీకీయుల ద్వారా ఇశ్రాయేలు ప్రజలు సొనగకుండా ఉన్నప్పుడు సొడుగునప్పుడు నేను మీకు చేశాను, మీరు అలా సొనగొద్దు, నేను మీకు సహాయం చేస్తాను. దప్పికొచ్చినప్పుడు వాళ్ళకి నేను సహాయం చేశాను, నేను మీకు కూడా అలాగే సహాయం చేస్తాను. కానీ వాళ్ళు సొనుగున్నట్లు మీరు సొనగకూడదు. వాళ్ళు మాట్లాడినట్లుగా మనము మాట్లాడకూడదు. ఏ పని చేయకూడదు, ఆ పని చేసినందువలన వీళ్ళు నష్టపోయారు, మీరు అలాగా నష్టపోకండి. ఆజ్ఞను అతిక్రమించినటువంటి హవ్వమ్మ కోసము, ఆదాము కోసం రాశారు. ఎందుకు రాశారు? వాళ్ళు అధిగమించారు, మరి మీరు అలాగే ఉండకూడదు. వాక్యం చెప్పింది, దీని ప్రకారం నేర్చుకోవాలి. సేవకుడు మనకు బోధిస్తున్నాడు, ఆ బోధ ప్రకారం మనము నేర్చుకోవాలి అనేటువంటి ఆలోచనతోటే గ్రంథంలో ఇవన్నీ కూడా రాయబడ్డాయి. ఇక్కడ మూడో మాటగా చూసుకున్నట్లయితే శ్రమలు ఎందుకు వస్తాయంటే మనకి బహుమానాన్ని ఇవ్వడానికి వస్తాయి. బహుమానాన్ని అబ్రహాము గారు 100 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా నాకు కుమారుని దయచేయి, మేము ముసలివాళ్ళు అయిపోతున్నాము, స్త్రీ ధర్మాన్ని కోల్పోయింది నా భార్య, నాకు పిల్లలు దయచేయి అనగా నువ్వు ఆ ఆకాశ నక్షత్రాల వైపు చూడు, ఆ ఇసుక రేణువుల వైపు చూడు. దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, ఈ విధముగా ఏ విధంగా అయితే విస్తరింపబడి ఉన్నాయో ఆ విధముగా నేను ఈ జనాంగాన్ని నేను ఏర్పాటు చేస్తానని చెప్తున్నాడు. ఎట్టకేలకు ఆ వృద్ధాప్యంలో అబ్రహాముకు ఇస్సాకును దయచేశాడు. ఇస్సాకు పుట్టిన తర్వాత ఆయన పరీక్షించడానికి, మనలను కూడా అలా పరీక్షించడానికి ఒక్కొక్కసారి సోదరులు వస్తాయి. అబ్రహామా, నీవు ఒక్కగా ఉన్నటువంటి నీ కుమారుణ్ణి, అబ్రహాం పిలుస్తాడు తండ్రైన దేవుడు. అబ్రహామా అని పిలవగానే నా ఏలినవాడా అని పిలికిన తర్వాత నీవు నాకు పని చేయాలి, చెప్పు ప్రభువా నేను చేస్తాను. నీ చిన్న కుమారుడు లేండి ఇస్సాకు, అతను ఉన్నాడు కదా, అతను తీసుకొని పలానా కొండ దగ్గరికి తీసుకొని వచ్చే అక్కడ బలినివ్వాలి అని చెబుతాడు. కర్రలు ఇస్సాకు అబ్రహాము అక్కడ కొని వస్తాడు. వస్తే ప్రభు అక్కడ అబ్రహాం గారు చూస్తారు, దేవుడో బలిమ్మన్నాడు, ఇక్కడ ఏం లేదు, కర్రలు తెచ్చాను, పొట్టేలేదు ఎక్కడ ఉందో ఏంటని చూస్తున్నాడు. కానీ ఎక్కడ కూడా అక్కడ పొట్టేలు కానీ ఏమీ లేదు. అప్పుడు ప్రభుని అడిగితే ప్రభు అంటాడు, నీవు ఒక్కగా ఉన్నటువంటి కుమారుణ్ణి, నీవు అతి ప్రియముగా ప్రేమిస్తున్నటువంటి కుమారుణ్ణి నాకు బలి. చూడండి ఎంత శోధన అది ఎంత శోధన అండి. 100 సంవత్సరాలు ప్రార్థన చేస్తే పుట్టాడు, దేవుడు అనుగ్రహించాడు గర్భఫలాన్ని. అటువంటి గర్భఫలాన్ని నాకు బలిగా ఇచ్చేయంటే అబ్రహాం ఏం చేశాడండి? ఏం చేశాడు? నీ చిత్తమే ప్రభువా, నీ చిత్తమే, ఈ కుమారుడు నువ్వు నాకు దయచేసావు, అది నీ చిత్తమే. ఈ కుమారుడు నువ్వు కావాలనుకుంటున్నావు, అది కూడా నీ చిత్తమే. అదే విశ్వాస లోపం అయితే, భక్తిహీనత అయితే, తెలివి తక్కువ ఆలోచన అయితే ఏం చెప్తాం? కానీ అక్కడ అలా చేయలేదు అబ్రహాం గారు. ఏం చేశారండి? ఏం చేశారమ్మా? నీ చిత్తమే ప్రభువా. అలాగే పెట్టిన కట్టెలు, తెచ్చినటువంటి కట్టెలు పేర్చేశాడు. ఆ పొట్టేళ్ళకి బదులుగా ఇస్సాకుని అక్కడ బలి ఇవ్వడానికి పడుకోబెడితే ఆ కుమారుని చెబుతాడు, బాబు నువ్వు ఇక్కడ పడుకో అంటే ఆ కుమారుడు కూడా అలాగే పడుకున్నాడు. తండ్రికున్న విశ్వాసం అతనికి ఉంది. అలా నేర్పారు. మన బిడ్డలను కూడా ప్రభువులో ఆ విధంగా నేర్పాలి.
ఆ విధంగా వాళ్ళు క్రమశిక్షణలో పెట్టాలి. ఆ విధంగా వాక్యం మీద ఆధారపడేవారిలాగా మనం వారిని నడిపించాలి తల్లిదండ్రులుగా. మనం ఎప్పుడైతే కత్తి తీసుకొని ఇస్సాకుని బలి ఇవ్వడానికి కత్తి ఎప్పుడైతే పూనాడో ప్రభు ఏం చేశాడండి? అబ్రహామా, నీవు ఎత్తిన చెయ్యిని కిందకి దించేయి, నువ్వేం చేయని అవసరం లేదు. ఇందును బట్టి నీ కుమారుడు ఒక్కడే ఉన్నటువంటి నీ కుమారుడిని నాకు ఇయ్యడానికి నువ్వు వెనుదీయలేదు కనుక అని ఏమన్నాడు అక్కడ? నీవు నాకు భయపడువాడు అని నేను ఎరిగేదును, నీవు దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనబడుచున్నది. అప్పుడు అబ్రాహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తొట్టున కనబడెను. అప్పటి వరకు పొట్టేలు కూడా కనపడలేదు. ఎప్పుడైతే ప్రభు చెప్పాడో నీవు నాకు భయపడేవాడు అని నేను ఎరిగాను అని ఆ ఇస్సాకును తీసేయమని ఆ పొట్టేలను బలి ఇచ్చినట్లుగా మనకి కనిపిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం అతి దేవుని కంటే ఎక్కువగా దేనిని కూడా మనము ప్రేమించకూడదు. నీ కుమారుడు అవనండి, కుమార్తె అవనండి, భార్య అవనవండి, భర్త అవనవండి, తల్లిదండ్రులు అవనండి, ఎవరైనా సరే దేవుని కంటే మనకి తక్కువగానే ప్రేమించాలి. అత్యధికంగా ఎవరిని ప్రేమించాలంటే దేవుని ప్రేమించాలి. అబ్రహాము గారు కుమారుని ప్రేమించలేదు, దేవుని ప్రేమించాడు. అందుని బట్టి అబ్రహాము గారిని దేవుడు ఏం చేస్తాడంటే, ఇందాక మనం చెప్పుకున్నాం, ప్రైజ్ ఇవ్వడానికి లేదా బహుమానాన్ని ఇవ్వడానికి. అబ్రహాముకి ఏ బహుమానం ఇచ్చాడండి? అనేక జనములకు తండ్రివి, ఒక కుమారుని ఇవ్వడానికి నాకు వెనుదీయలేదు కాబట్టి ఇటువంటి కుమారులు నీకు అనేక మందిని ఇస్తాను, అనేక జనములకు తండ్రివి అని అబ్రహాము గారికి ఒక బహుమానాన్ని ఇచ్చాడు. అటువంటి బహుమానం మనము కూడా పొందుకోవాలి, మనము కూడా అలా తయారు చేయాలి పిల్లలు. ఆ విధంగా ఉన్నప్పుడు మనము దేవునికి భయపడుచు ఉన్నాము. ఆ విధముగా ఒక్కొక్కసారి కష్టాలు వచ్చినప్పుడు మీరందరూ కూడా వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మనకి ఇశ్రాయేలు ప్రజలకు సహాయం చేసినట్లుగా మనకి సహాయము చేస్తాడు. ఈ శ్రమల వల్ల కలిగేటువంటి ఉపయోగం ఏమిటి అంటే ప్రార్థనలో ఎక్కువ గడుపుతూ ఉంటాం. ప్రార్థన పౌరులుగా మనం మారుతూ ఉంటాం. ప్రభు ఆ శ్రమ పోవాలి, ప్రభు కష్టం పోవాలి, ప్రభు ఇది నాకు కావాలి అని ఎక్కువ సమయం కుదిరినప్పుడల్లా మనం ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. అది ఒక మేలుకే, ప్రార్థన పరులుగా తయారవుతాము. అలాగే రెండవది ఏంటంటే ఏది జరిగినా, అది మంచి జరిగినా చెడ్డ జరిగినా, ఉపకారం ఉన్నా ఉపకారం లేకపోయినా ఒకే ఒక మాట వస్తుంది, నాకు దేవుని మీద నేను ఆధారపడ్డాను, ఇది నా మేలుకే. దేవుని మీద ఆధారపడము నేర్చుకుంటాము. మూడవదిగా విశ్వాసంలో బలపడతాం. మంచి విశ్వాసాన్ని ఇస్తాడు దేవుడు. ఎందుకంటే ఎన్ని శ్రమలు వచ్చినా నాకు దేవుడు సహాయం చేస్తాడు, ఎన్ని శ్రమలు వచ్చినా నాకు దేవుడు సహాయం చేస్తాడు అనేటువంటి విశ్వాసము మనలో ఎక్కువగా కలుగుతూ ఉంది. అలాగే ఓర్పును సహనమును కూడా దేవుడు ఇస్తాడు. ఒక్కొక్కసారి ఎవరి వల్ల సరే మనం అన్యాయంగా మాట కాసామనుకోండి, సరేలే దేవునికి తెలుసు మనం ఎవరిని ఏమీ అనలేదు కాబట్టి దేవుడు చూసుకుంటాడు. మనం కానీ అన్నాం అనుకోండి, అది మనకు తెలుసు, ఇది నేను అన్న దానిని బట్టే ఈ శ్రమ నాకు వచ్చింది అని. మనం ఏమి అనలేదు అనుకోండి, దేవుడే వారికి బుద్ధి చెబుతాడు. ఆ కాన్ఫిడెన్స్ నీలో పెరుగుతుంది, ఓర్పు కలుగుతుంది, సహనం ఉంటుంది. రెండవదిగా విధేయత కలుగుతుంది, దేవుని పట్ల విధేయత కలుగుతుంది. ఈ శ్రమలు శ్రమలు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి చెప్పుకున్నాం. దానివల్ల శ్రమల వల్ల ఉపయోగం ఏంటో మనం తెలుసుకున్నాం. అయితే శ్రమలు ఎంతకాలం ఉంటాయి? ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. పరమగీతాలు 4వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఎండ చల్లారి నీడలు జరిగిపోవు వరకు గోపరస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళేదిను. చాలండి, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. పరమగీతంలో ఇక్కడ శ్రమలు ఎప్పుడు వరకు వస్తాయి అంటే, మన నీడ ఉంది కదండి, ఎండ కాసినప్పుడు మనం బయలుదేరితే వెళ్ళామనుకోండి, మనకేం కనిపిస్తాయండి అమ్మ? మనకేం కనిపిస్తుంది? మన నీడ మనకు కనిపిస్తుంది. అలా కొద్ది కాలం అలాగ నడుస్తున్నాం అనుకోండి, ఆ నీడ అక్కడ ఉంటుందండి. ఏమా వెనక వాళ్ళకి వినిపిస్తుందా? ఆ నీడ అక్కడ ఉంటుందా? ఆ నీడ ఏదో పక్కకి పోతూ ఉంటుంది. కొద్ది కాలం నడిచేసరికి ఆ నీడ ఎక్కడ ఉంటుందండి? మన కాళ్ళ కింద ఉంటుంది. ఏ శ్రమ అయినా సరే ఎంతవరకు ఉంటుందంటే నీడలు జరిగిపోయినట్లుగానే. ఈ శ్రమ అయితే ఖచ్చితంగా ఉండదు, ఎల్లకాలం ఉండదు. అయితే అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడల్లా నువ్వు ప్రార్థన చేసుకుంటావు, ఆ శ్రమ అంతా ఎక్కడికి వెళ్తుందండి? నీ కాళ్ళ క్రింద తొక్కు వేయబడతావు, నువ్వే తొక్కుతావు ఆ శ్రమను. ఎందుకంటే దేవుని ఆధారంగా చేసుకొని దేవుని మాటలు ఎందుకు విశ్వాసం ఉంచుకున్నట్లయితే ఆ నీడ వల్లే నీకు శ్రమలు వస్తాయి.
ఇప్పుడు వస్తుంది మళ్ళీ పోతుంది, మళ్ళీ వస్తాయి మళ్ళీ పోతాయి, మళ్ళీ వస్తాయి మళ్ళీ పోతాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ ఎండ నీడలు ఏ విధంగా అయితే నీ పక్క నుంచి అలా తొలగిపోతూ ఉంటాయో, నీకు వచ్చిన శ్రమ ఎంతటిదైనా సరే, నీకు సాధ్యం కాని శ్రమ అయినా సరే, దేవుడు ఆ శ్రమల్లో నుంచి నిన్ను తప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదువుకున్న చూడండి. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ యోహాను గారు చెప్తున్నారు, మీ హృదయములో ఉన్నటువంటి దేవుడు లోకములో ఉన్న వాటి అన్నిటికంటే గొప్పవాడు. అటువంటి గొప్పవాడిని నీ హృదయంలో ఉంచుకున్నప్పుడు ఎట్టి శ్రమ అయినా సరే నీ యొద్దకు వచ్చినా సరే ఆ శ్రమ నీ యొద్ద నిలువ నేరదని వాక్యానుసారంగా నేను మీకు చెబుతూ ఉన్నాను. చక్కగా ఈ యొక్క వాక్యాన్ని విన్నటువంటి తోటి సహోదరులకు, స్థానిక సేవకులు, మా గురువు గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఇంతటితో నేను ముగిస్తున్నాను. వందనాలు.